మీ పేరే? నా పేరు యాదయ్య. యాదయ్య. ఏంటోళ్ళు మీరు? కడారు గుల్లల్లో. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 5 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. రుణమాఫీ అయిందా? అయింది. ఎంత అయింది? 1,75,000 అయింది. 1,75,000 అయింది. ఎట్లా అనిపిస్తుంది మరి రుణమాఫీ అయింది? రుణమాఫీ అయింది. ఆయన 10 నాడు ఉన్ననాడు కూడా మాకు ఏం చేయలేదు. గత 10 ఏళ్ళు ఎప్పుడు కాలే మీకు? ఇన్నడే కాదు, నాకైతే కాలే. నాకు ఒక్కనాడు ₹1 కాలేదు 4 రోజులు. ఈయన వచ్చినాక మంచిగా నాకు రాగానే రుణమాఫీ అయింది. అవి మంచి ఇల్లుకు బిల్లు సార్ అన్ని క్లెయిమ్ మంచిగా ఉంది మాకు. చాలా సంతోషం. మరి మీ ఊర్లో రుణమాఫీ కావాలని చెప్పేసి అంతా కూడా చర్చ ఒకరొకరు 3 లక్షలు ఉంటే 3 లక్షలు అయితే అలా మితి కట్టుకుంటే 2 లక్షలు ఉంటే అవుతాయి. నాయి కాకపోతే ఎట్లా అయితే చెప్పు కావు కదా. ఆ 2 లక్షలు 1,80,000 ఉంటే అవుతున్నాయి. ఒకటేసారి నా 3 ఉన్నాయి, 2 అవి మన కనవ మేము కట్టుకుందాం అంటే కట్టుకున్నాక అయితే కట్టుకుంది ఎట్లయితే అవి కావు కదా. అట్లా మీ దాంట్లో మీ రిలేజ్ మీ గొల్లలో ఎవరు ఉన్నారు అట్లా కానోళ్ళు? మాపి అనలా ఉండొచ్చు, మరి తెలియదు కానీ ఉండొచ్చు కూడా. వాళ్ళకి చెప్తున్నా మరి ఇట్లా కడితే అయిపోతుంది అని చెప్పి మీరు ఏమైనా చెప్పారా? ఇంకా వాళ్ళ గుర్తులేదు, వాళ్ళకే గుర్తుండాలి. 2 లక్షల వరకు ఉంటే మనకు అయితే మేము మిగతా మిత్తి కట్టుకోవాలని ఉండాలి. కానీ వాళ్ళు మిగతా మిత్తి కట్టపోయి చెప్పారు అసలు అట్లే ఉంటే 3 లక్షలు అట్లే ఉంటే కాకపోతే ఏడంగా అయితే ఆ 2 లక్షల వరకు ఉంచి అవి మిత్తి కట్టుకుంటే 2 లక్షలు మాపావు. 3 ఉంటే 3 ఉండే, 4 ఉంటే 4 ఉండే కాకపోతే అంటే ఎట్లా అవుతాయి కావు. ఇప్పుడు ఇంకా 2 లక్షల వరకు ఉంటే అవి మాపి అవుతాయి. మిగతా మిత్యాలు కట్టుకుంటే 2 లక్షలు మాపి అవుతాయి. అవి 3 ఉంటే 3 అట్లనే ఉన్నాయి. ఎట్లయితే సార్ అవి కావు. ఎట్లుంది మీ ఊరు? సీఎం అయ్యిండు మీ ఊరు ఆయన? మా ఊరు మంచిగానే ఉంది. ఆయన రాగానే బిల్డింగ్లు అయినాయి, రోడ్లు అవుతున్నాయి, అన్ని చాలా సంతోషం. అంతకుముందు డెవలప్మెంట్ లేకుండా మా ఊరికి డెవలప్ లేకుండే మంచిగానే ఉంది మా ఊరికి. అది ఎట్లా మీకు రేవంత్ రెడ్డి తెలుసా? రేవంత్ రెడ్డి ఎందుకు తెలుస్తాడు మాకు? చిన్నప్పుడు అందరూ అందరు చదువుకున్న అవును మరి. మా నాకంటే ఒక 10 ఏళ్ళు పెద్దోడు కావచ్చు అంతే. అంతే. ఆయన తోటే ఉంటాడు, చూడు ఆయన తోటే ఉంటాడు. అంత మంచిగా సార్ ఇప్పటికైతే